చిన్న గల్లీలు ఇరుకు రోడ్లకు కేర్ ఆఫ్ సికింద్రాబాద్ సీతాఫల్ మండి బౌద్ధనగర్ డివిజన్లలో 3 ప్రాంతాలలో మూల మలుపులు రోడ్లు అతి ప్రమాదకరంగా ఉన్నాయి. సీతాఫల్ మండి చౌరస్తా, వారాసిగూడ చౌరస్తా, ఆర్ట్స్ కాలేజ్ టర్నింగ్ పాయింట్ దగ్గర మూల మలుపులతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి జమై ఉస్మానియాకు వెళ్లే ప్రధాన రహదారిలో టర్నింగ్లు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. సీతాఫల్ మండి చౌరస్తా, వారాసిగూడ చౌరస్తా, ఆర్ట్స్ కాలేజ్ టర్నింగ్ పాయింట్ దగ్గర ఉన్న మూల మలుపులతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మూల మలుపు దగ్గర ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని పలువురు వాహనదారులు వాపోతున్నారు. ఉదయం సాయంత్రం సమయాల్లోనే ట్రాఫిక్ రద్దీ భారీగా పెరుగుతోంది. దీనికి తోడు రోడ్డు ఇరుగ్గా ఉండడంతో షాపులకు వచ్చే పలువురు వాహనదారులు అక్కడే వాహనాలు పార్కింగ్ చేయడంతో ఆటోలు నిలపడంతో సమస్య మరింత జటిలంగా మారింది. ఇదే సమయంలో ఆర్టీసీ బస్సులు గనక వస్తే ఇక అంతే, నడి రోడ్డుపై ఎక్కడికక్కడ వాహనాలు ఆగాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రూట్ లో బస్సులు నడపాలంటే తీవ్ర ఇబ్బంది పడుతున్నామని డ్రైవర్లు వాపోతున్నారు. మూల మలుపుల దగ్గర రోడ్డును విస్తరించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు. వారాసిగూడ చౌరస్తాలోని టర్నింగ్ లో రోడ్డును ఆక్రమించి పూల బండ్లు, టిఫిన్ సెంటర్ల బండ్లు నిలపడంతో ట్రాఫిక్ విపరీతంగా అంతరాయం కలుగుతోంది. వారాసిగూడ చౌరస్తాలో కౌసర్ మసీదుకు వెళ్లే దారిలో రోడ్డుపైనే ఓ పక్క పూల బండి, మరోపక్క ఆటో వాళ్ళ పార్కింగ్ స్థలం ఉండడంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీనికి అదనంగా సరిగా చౌరస్తా ప్రాంగణంలోనే 2 వైన్ షాపులు ఉండడంతో గత్యంతరం లేకపోవడంతో రోడ్డుపైనే వాహనాలు నిలపాల్సి వస్తోంది. వారాసిగూడ చౌరస్తా నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వరకు ప్రతిరోజు వందలాది సర్వీస్ ఆటోలు తిరుగుతూ ఉంటాయి. ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం కోసం ఆటో డ్రైవర్లు పోటాపోటీగా మూల మలుపుల్లోనే ఆటోలు నిలుపుతూ ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారు. నిత్యం ఇంత ట్రాఫిక్ రద్దీ ఉంటున్నా కనీసం అధికారులు ఇక్కడ ఓ కానిస్టేబుల్ కూడా ఏర్పాటు చేయటం లేదని స్థానికులు వాపోతున్నారు. మూల మలుపుల్లో ఆటోలను నియంత్రించడంలో ట్రాఫిక్ పోలీసులు విఫలమవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. చిలకలగూడ ట్రాఫిక్ పోలీసులు అప్పుడప్పుడు ఈ ప్రాంత ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నా అది ఆ రోజుకే పరిమితమైపోతోంది. తెల్లవారితే మళ్లీ షరమామూలుగానే పరిస్థితి తయారవుతోంది. అందుకే మాస్టర్ ప్లానింగ్ రావాలని, రోడ్డు వైడనింగ్ జరగాలని స్థానికులు కోరుతున్నారు. నా పేరు షేక్ కరీం అండి. నేను ఉండేది ఇప్పుడు మా తాత ముత్తాత నుంచి ఉన్నాను ఇక్కడికి వారస్గూడలో. మేము 68 ఇయర్స్ అయిపోయింది మేము వచ్చి. ఇప్పుడు ట్రాఫిక్ గురించి అయితే మన వారస్గూడలో చాలా ఎక్కువైపోయిందండి. ఇప్పుడు ట్రాఫిక్ ఎట్లా అయిపోయిందంటే ఇది మొత్తం బస్సులు, ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, వేరే క్యాబ్స్ అన్నీ మార్నింగ్ టైంలో పూటలో, ఒక సాయంత్రం పూటలో చాలా కష్టం అవుతుంది. కానీ రోడ్ కటింగ్ అని వచ్చేది ఒక 30 ఇయర్స్ నుంచి నేనైతే వింటున్నాను. అది ఎంతో ముందు ఉన్నది రోడ్ కటింగ్, కానీ ఇప్పటి వరకు ఏం కాలేదు రోడ్ కటింగ్. కానీ మాస్టర్ ప్లానింగ్ అయితే కావాలండి ఇక్కడ, ఎందుకంటే చాలా ఇబ్బందిగా అవుతుంది. ఇక్కడ ఎట్లా ఉన్నదంటే ఒక లేబర్ అడ్డా ఉంది, ఆటో స్టాండ్లు ఉన్నాయి, వైన్స్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ వారస్గూడ పార్ట్ అంటే చాలా ఇబ్బందిగా అవుతుంది. ఒక బస్సు ఇక సికింద్రాబాద్ నుంచి వస్తుంది, ఒక బస్సు మన ఇక్కడ దిల్సుఖ్ నగర్ నుంచి వస్తుంది, ఒక జియాగూడ నుంచి వస్తుంది. అట్లాంటి బస్సులు ఒక ఆపోజిట్ వస్తే చాలా కష్టం అయిపోతుంది. ఒక 15 నిమిషాలు అవుతుంది మళ్ళీ ఆ బస్సు టర్నింగ్ అవ్వాలా, ఈ బస్సు పోవాలంటే, ఇద్దరు రావాలంటే చాలా కష్టం అయిపోతుంది. సార్, సీఎం సార్ మాకు ఇది చేయాలా, మాస్టర్ ప్లానింగ్ చేయాలా. బయట అయితే మంచిగా పని చేస్తున్నారు, కానీ ఇక్కడ వారస్గూడకు ఒకసారి పని కావాలా, మాస్టర్ ప్లాన్ కావాలా. ఇక ఈ ప్రాంతాలకు రద్దీ సమయాల్లో డీసీఎం, ఆర్టీసీ బస్సులు, స్కూల్, కాలేజీ బస్సులు వంటి పెద్ద వాహనాల డ్రైవర్లకు ఈ మూల మలుపులు నరకప్రాయంగా మారాయి. చిన్న సందు దొరికిన బైకర్లు దూరిపోతుండటంతో ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనని తాము ఒత్తిడికి గురవుతున్నామని పలువురు పెద్ద వాహనాల డ్రైవర్లు చెబుతున్నారు. మాస్టర్ వస్తుందని గత 30 ఏళ్లుగా వింటున్నామని, కానీ ఆ ప్లాన్ లో ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదని స్థానికులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. मैं वारिसगुड़ा में 40-50 साल होने को आ रहा, यहीं बड़ा हुआ यहीं से, मगर बचपने से सुन लेते यार मैडम रोड कटिंग होता बोल रहे। रोड कटिंग अब तक नहीं हुआ। अब शाम में 6 बजे से कि पूरा ट्रैफिक जाम हो जाता, 8 बजे तक ट्रैफिक ही रहता पूरा। 2 बसें एक साथ नहीं गुजर सकते, एक बस रुकना तो दूसरा बस जाना। और दूसरी बात क्या है, मास्टर प्लान आना बहुत ज़रूरी है। मास्टर प्लान आ रहा बोल रहे हो, लेकिन हो रहा कुछ भी नहीं। मास्टर प्लान हुआ तो बेहतर है। कई को तो ये रोड कटिंग हुआ तो 2 बसेस आसानी से जा सकते, ट्रैफिक जाम नहीं होता, पब्लिक को परेशानी नहीं होती। यहाँ देखे तो क्या है, ऑटो स्टैंड है, पब्लिक ज़्यादा रहता मैडम। और दूसरी बात देखे तो ऑटो अड्डा भी है, लेबर अड्डा भी है। हाँ, फिर रोड पे बंडियाँ भी रहती है, उससे बहुत परेशानी होती है।
మూలమలుపులపై ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. పలుమార్లు ఈ అంశంపై ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేసినా అవన్నీ చెత్తబుట్ట పాలయ్యాయని పలువురు స్థానికులు చెబుతున్నారు. ఇకనైనా మూలమలుపులను విస్తరించి రోడ్డులను వెడల్పు చేయాలని కోరుతున్నారు. హైదరాబాద్లో బయటికి రావాలంటేనే ఎంతో మంది భయపడుతున్నారు. ఈ కాలంలో చూసుకున్నట్టయితేనే హైదరాబాద్ అంటేనే మనకు ఎంతో రద్దీగా కనిపిస్తుంది. అలాంటిది ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయనే చెప్పాలి. సో ఈ మూల మలుపుల పైన కూడా మనకి ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ప్రజెంట్ నేనైతే వారాసిగూడ దగ్గర ఉన్నాను. సో వారాసిగూడ దగ్గర మనము చూసుకున్నట్టయితే ప్రమాదకరంగా అయితే సీతాఫల్ మండి, వారాసిగూడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అయితే మూల మలుపులు అని చెప్పాలి. సికింద్రాబాద్ నుంచి ఉస్మానియాకు వెళ్ళే ప్రధాన రహదారిలో టర్నింగ్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. 4 డైరెక్షన్స్ రోడ్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వైన్ షాప్ కనిపిస్తూ ఉంటుంది, ఆటోలకి అడ్డా కనిపిస్తుంటుంది. దాంతోపాటు ఇక్కడ పువ్వులు అమ్ముకునే వాళ్ళు అవ్వచ్చు, అది పండ్లు అమ్ముకునే వాళ్ళు అవ్వచ్చు. ఈ రోడ్ల పైన మాత్రం మనకి ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. అంటే అసలు బండి రావాలంటేనే ఇది ఎంతో మనకు ఒక టాస్క్ లాంటిది అని చెప్పాలి. అలాంటిది దీంట్లో ఆర్టీసీ బస్సులు అవ్వచ్చు, లేదంటే స్కూల్ బస్సెస్, కాలేజ్ బస్సెస్ ఇలాంటివి వెళ్తున్నప్పుడు మాత్రం మనకి ఇది చాలా డేంజర్ జోన్ అనే చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే రోడ్డు కూడా మనకు చాలా చిన్న రోడ్డు కనిపిస్తుంది. దీంట్లో అసలు ఎవరు ఎటు సైడ్ నుంచి వస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈవినింగ్ అయితే చాలు ఇదంతా హెవీగా ట్రాఫిక్ ఉంటుందని చెప్పి కూడా మనకి ఇక్కడ ఉన్న వారసిగూడ కాలనీ వాసులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ట్రాఫిక్ ఏరియాతో మాత్రం ఇక్కడ చాలా మంది ఇబ్బంది పడుతున్నారని కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. టీసీ బస్సులు వెళ్తుంటే ఇంకా ప్రమాదకరం అని చెప్పాలి. ఓ వైపు చూసుకున్నట్టయితే టర్నింగ్ల దగ్గర ఫ్లెక్సీలు కూడా మనకి ఇంకా దర్శనం ఇస్తున్నాయని చెప్పాలి. అంటే ఇంత ఇరుకుగా ఉన్న రోడ్ల పైన కూడా వీళ్ళు ఫ్లెక్సీలు వేసుకోవడం కూడా మానడం లేదని చెప్పాలి. సో వారసిగూడలో అయితే చాలా ప్రమాదకరంగానే మారిందని చెప్పాలి. వారసిగూడ చౌరస్తా చూసుకున్నట్టయితే అయితే పలుమార్లు ఎవరికి ఎన్ని అధికారులకు వచ్చినా కానీ అసలు ఇప్పటివరకు అయితే పట్టించుకున్న నాదుడే లేదు. అండ్ దీని మాస్టర్ ప్లానింగ్ వేసి రోడ్ కటింగ్ వేయాలని చెప్తున్నారు. అయితే గత 40-50 సంవత్సరాల నుంచి ఇది రోడ్ కటింగ్కి వెళ్తుందని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మాత్రం అసలు ఎలాంటి రోడ్ కటింగ్కి కూడా ఎవరు ముందుకు రావట్లేదని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. సో వాళ్ళు అంటున్నారు. సో ఉన్న దాంట్లో మాత్రం ఇప్పుడు రోడ్ కటింగ్ చేయాలని చెప్పి అయితే వాళ్ళు గవర్నమెంట్ని కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సుప్రియ, HM TV.